మరి వీటన్నిటి నేపథ్యంలో మరి ఫైనల్గా మదన్ మోహన్ అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. డిఎన్ఏ టెస్ట్ కావాలని అని అడుగుతున్నాను. ఎవరెవరు ఇవ్వాలి డిఎన్ఏ టెస్ట్? ఎస్ఐ రెడ్డి గారు ఇవ్వాలి, సుభాష్ అన్నారు, సుభాష్ ఎక్కడ 420 గడు అని ఇవ్వాలి. ఆయన సుభాష్ లేదు అన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారు మరి ఫస్ట్ స్టెప్ వేయాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అంటే ఇవ్వాలి. ఎస్, సాయి రెడ్డి గారిది డిఎన్ఏ టెస్ట్ చేయాలంటారు మీరు. సరే, ఫస్ట్ ఆయన మీద అపవాదు తొలగిపోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఆయన ఇవ్వాలి. ఇది ఐవీఎఫ్ కాదు అని అనుకుంటే సాయి రెడ్డి అది డిఎన్ఏ టెస్ట్లో సాయి రెడ్డి గారిదే అని వస్తే ఏంటి మామూలుగా ఏంటి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సరే మురళి, చూద్దాం పాపం ఏం జరిగిద్దో ఏంటో. నాకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది, సిగ్గుగా ఉంది, బాధగా ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసలీల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి వల్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని, మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాయి. మన చుట్టూ కెమెరాలు పెట్టారు, మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకే చూపిస్తారా? దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ఎందుకు? తాను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమని అన్నారు. అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు వారు లేఖ రాశారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఇటీవలే శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. చాలా గొప్ప పని చేశావు. వెళ్ళినటువంటి సమయంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత అతను తన భార్యతో కలిసినటువంటి 3వ రోజే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పిందట. జనరల్గా 3 రోజులకు ప్రెగ్నెన్సీ రాదు కదా అనేటువంటి దాని మీద అతను చదువుకున్న ప్రొఫెసర్ కాబట్టి అతనికి అనుమానం వచ్చి, ఎవరికైనా అనుమానం వచ్చింది కదా. సరే, ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరగటం, తాను ఈ బిడ్డ ఎంపీ విజయసాయిరెడ్డి గారి బిడ్డ అని చెప్పిందట. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, దానికి విజయసాయిరెడ్డితో పాటు గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. నువ్వేం భయపడకు, నన్ను ఎలాగైనా కాపాడరా. మొత్తంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. మసలుడే గాని మహానుభావుడు. జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ డూ దట్. నేను ఆ పని చెయ్యలేను. ఎందుకు చెయ్యలేను? చెయ్యలేనని చెప్తున్నాను కదా. ఎందుకు చెయ్యలేను అంతే. బికాజ్ ఐ యామ్ గే, బికాజ్ ఐ యామ్ గే, బికాజ్ ఐ యామ్ గే. శాంతి భర్త వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి తప్పుగా అనుకోకూడదు. ఏమనుకుని అడిగి 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా అని. తన భార్య ప్రెగ్నెన్సీకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ ప్లీడర్ కారణమని మదన్ మోహన్ చెప్పారు. పవిత్రమైన దేవాదాయ శాఖలో ఇలాంటివి జరుగుతాయని తాను ఊహించలేదని, ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్లీజ్ నన్ను వదిలేసి. తన భార్య గత ఏడాది జూలైలో గర్భం దాల్చిందని, వాడే దొంగని నీకెలా తెలుసు? మెడికల్ రిపోర్ట్ల ద్వారా తెలిసిందని, ఏడాది ఏప్రిల్ నెలలో బాబుకు జన్మనిచ్చిందని వివరించారు. ఈ బాబుకు తండ్రి ఎవరని ప్రశ్నించగా తొలుత తానేనని బుకాయించిందని, ఆ తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పిందని అన్నారు. తమ దాంపత్య బంధం ఉండగానే తాను అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం దుర్గారమని అన్నారు.
అంటే ఇక అది దేవాదాయ శాఖలో పనిచేస్తున్న తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి తాను ఊహించలేకున్నానన్నారు. ఇక దయచేసి ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్లో తన భార్యకు పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 1 మినిట్ ఆగమన్నాను కదా, వెయిట్. ఇక దేవాదాయ శాఖలో శాంతి భర్త కంప్లైంట్ సంచలనంగా మారింది.